గుడ్ మార్నింగ్. మనం మన బీసీటీ యూటిలిటీ కొరకు నేను మన క్వాంటమ్ లైఫ్లో నేను యూజర్స్ని ఎక్కువగా పెంచే ప్రక్రియలో గత కొన్ని రోజులుగా మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ మీటింగ్స్లో 99% కిబోలు ఎవ్వరూ ఉండరు. 99% కిబోలు ఎవరు ఉండరు. అంతా కొత్త కమిటీని క్రియేట్ చేశాను. ఆ కమిటీ అంతా వస్తుంది. ఇప్పుడు మనం కాయిన్ యూటిలిటీ తీసుకునేసరికి మీ కాయిన్స్ యూటిలిటీలో తీసుకోవడానికి నేను ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చాలా మీటింగ్స్ పెట్టాను. నిన్న ఒక మీటింగ్ పెట్టాను. నిన్నటి మీటింగ్లో మంచి లీడర్స్, ఆ కెపాసిటీ, మనకి కమ్యూనిటీని పెంచే కెపాసిటీ, మన ప్లాన్ని క్యూ లైఫ్లో, క్వాంటమ్ లైఫ్లో దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మంచి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని నేను ఒక 100 మందికి పైన పిలిచి నేను మీటింగ్ చేశాను. 50 మందిని అనుకున్నాను, కానీ మంచి వాళ్ళు ఇంకొక 50 మంది పైన వచ్చేసారు. వీళ్ళని నిన్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంత మీటింగ్ చేశాను. ఇంకా నైట్ మళ్ళా 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఇంకో మీటింగ్ చేశాను. ఉదయం వచ్చిన వేరు, వీళ్ళు వేరు. అంటే వీళ్ళు వేరే మీటింగ్స్కి వెళ్ళారు. వీళ్ళు ఆ మీటింగ్స్ 6 గంటల దాకా చూసుకొని నాకు అప్పుడు 9 గంటల మీటింగ్లోకి అటెండ్ అయ్యారు. వీళ్ళతోటి నేను మంచి మీటింగ్ చేశాను. ఆ మీటింగ్లో నేను అనేక రకాలైనటువంటి గిఫ్ట్స్, లేదంటే వాళ్ళకి రకరకాల ప్రోత్సాహాలు, ఇవన్నీ నేను చాలా ఇచ్చాను. దాని మీద చాలా అంటే చాలా. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనందరం అమ్మేవాళ్ళం. కిబోలో ఉన్న వాళ్ళందరూ అమ్మేవాళ్ళు. మనందరం దుకాణాలు ఓపెన్ చేసి కూర్చుంటాం. మరి కొనేవాళ్ళు, మనం మార్కెట్ అయితే మార్కెట్లో మన షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మరి అక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిన కస్టమర్ రావాలి కదా. అందుకోసం నేను తయారు చేస్తున్నాను. అద్భుతంగా మీటింగ్ అయింది. అద్భుతంగా నిన్నటి నుంచి జాయినింగ్స్ పెరిగాయి. కూపన్స్ చేస్తున్నారు. చాలా బాగా అవుతుంది. ఇది మనం అనుకునే టైంలో ఇవన్నీ జరిపోతాయి. దానికి సంబంధించి మీరేం చేస్తారంటే, మీకు రావాల్సిన కాయిన్స్ ఏవి ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తున్నాను. ఇప్పుడు కొంతమందికి ఎవరికైతే రాలేదో ఎన్నింటికి మళ్ళీ సాఫ్ట్వేర్లు ఎగ్జిక్యూషన్లో పెట్టాం. అంటే ఈ ప్రాబ్లం వల్ల రాలేదు, లేదంటే ఈ టార్గెట్కి ఎంతమంది వచ్చారని బ్యాలెన్స్ ఉండిపోయిన వాళ్ళందరికీ, కొంతమందికి 1,00,000 వచ్చేసింది బండికి విన్ అయిన వాళ్ళకి, కొంతమందికి 5 లక్షలు వచ్చేసాయి కారు విన్ అయిన వాళ్ళకి, కొంతమందికి ఈ హౌస్ ఫండ్ వచ్చేసింది. ఇలాగా కొంతమందికి వచ్చింది, మరి కొంతమందికి రాలేదు. అలాగే 16 వారాలకు రాలేదు కొంతమందికి. ఇలా అన్ని దశల్లోనూ రాలేని వాళ్ళు ఉన్నారు, అన్ని దశల్లోనూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాలేని వాళ్ళందరూ ఎందుకు రాలేదు అని ఎగ్జిక్యూషన్ లో పెట్టాం. ఆ పెడితే అది ఏమవుద్దంటే మొత్తం సాఫ్ట్వేరే కాల్కులేట్ చేస్తుంది ఎవరైనా. అది జరుగుతుంది. ఇప్పుడు అది అయిపోయిన వెంటనే మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నేను ఆ విషయం నేను తెలియజేస్తాను. మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. మీ కాయిన్స్ అన్నింటికి యూటిలిటీ ప్రోగ్రామ్ నేను రెడీ చేస్తున్నాను. మనం అనుకున్నట్టుగా అద్భుతంగా యూటిలిటీ తీసుకుంటాను. ఏ డౌట్ లేదు మీకు. మీ సంపదను మీరు జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు వస్తే చాలు కదా. అదేంటి ఎలాగా అనేది మనం చూడవసరం లేదు. మీరు తీసుకున్న వాళ్ళకి డబ్బులు రావాలి. ఉదాహరణకి మీ సెల్కి బండికి 1,00,000 వచ్చింది. ఆ 1,00,000 రూపాయలు మీకు క్యాష్ ఇచ్చారు కదా. కారుకి 5 లక్షల కాయిన్స్ వచ్చాయి. ఆ 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాలి కదా. దానికి 25 లక్షల రూపాయలు వచ్చాయి. 25 లక్షల కాయిన్స్ కి క్యాష్ అయితే చాలు కదా. అంటే అలాగే మన దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు వస్తే చాలు కదా. అది ఏ విధమైనది, దానికి ఎటువంటి గణాంకాలు ఉన్నాయి అవసరం లేదు కదా. ఒరిజినల్ గా ఉన్న క్రిప్టో కరెన్సీ, అది ఒరిజినల్ టోకెన్ అది. మరి అలాంటప్పుడు అది డబ్బు అయితే చాలు. అది మీకు ఆ డబ్బుని మీకు అయ్యేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు రెడీగా ఉండండి. నేను మళ్ళీ ఈరోజు ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే కాయిన్స్ అన్ని మీకు నేను చెప్తాను. నా టీం నేను క్యూ లైవ్ లో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి
అవన్నీ కూడాను మన తాలూకా నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను, మన కమ్యూనిటీ కోసం కేవలం కిబోలో ఉన్నటువంటి ఆ బీసీటీ కాయిన్ యూటిలిటీకి ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తున్నానని ఓపెన్ గా చెప్పాను. దానికి వీడియోలు చేశారు, ఆ వీడియోలు కూడా నేను ఇస్తాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇస్తానంటే చేయమని కాదు, నేను చేస్తున్నది ఎలా చేస్తున్నానో ఏంటి అనేది మీకు తెలియడం కోసం. ఇందులో ఉన్న చేయమని కాదు, చేసేవాళ్ళు చేస్తున్నారు, కానీ ఎవరిని నేను ప్రోత్సహించను. చేయండి అని అంటే బలవంతం చేయండి. నేను మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే చేయొద్దు. కానీ కాయిన్స్ మాత్రం తప్పనిసరిగా ఆ కాయిన్స్ ని యూటిలిటీలో పెట్టుకొని క్యాష్ చేసుకోండి. ఆ వీడియోలు కూడా నేను రేపు రిలీజ్ చేస్తాను వీలున్నంత వరకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ క్యూ లైఫ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మన క్యూ లైఫ్ లో ఒక అద్భుతమైన గిఫ్ట్లు, మంచి లైఫ్ కెరీర్ ఆఫర్ చేశాను. దీనికి సంబంధించి నిన్న మీటింగ్ పెట్టాను. ఓన్లీ క్యూ లైఫ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది మంచి లీడర్స్ ని సెలెక్ట్ చేసి మీటింగ్ పెట్టాను. దాంట్లో 100కి పైగా వాళ్ళు వచ్చారు. మళ్ళీ నైట్ కూడా మళ్ళీ మీటింగ్ పెట్టాను. సో అదంతా కూడా టాప్ మంచి దమ్మున లీడర్స్ అన్నమాట. అంటే క్యూ లైఫ్ లో మంచి ముందు తీసుకెళ్ళడానికి, ముందు నడిపించడానికి చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను. ఇంతకుముందు పెట్టిన మీటింగ్ కాకుండా ఇది ప్రత్యేకంగా పెట్టాను. సో ఇప్పుడు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు ప్రకటిస్తాను. అద్భుతంగా ఉంటుంది, కొద్ది వెయిట్ చేయండి, నేను వెంటనే చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ క్యూ లైఫ్ కింగ్స్, క్వాంటమ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ అటెన్షన్ గా ఉన్నారు. నేను మెసేజ్ పెట్టిన వెంటనే ఎంతమంది చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళి చూస్తే అద్భుతంగా మీరు చూస్తున్నారు. అలా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నిన్న మీటింగ్ పెట్టానని చెప్పాను కదా, ముందే మీకు ఒక వాయిస్ ఇచ్చాను మీకు నేను. ఇప్పుడు దాని వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. చిత్త కొట్టేద్దాం అంతే. నిన్న క్యూ లైఫ్, క్వాంటమ్ లైఫ్ కి సంబంధించిన లీడర్స్ తో మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ కి సెలెక్టెడ్ గా కొంతమందినే నేను తీసుకున్నాను. అంటే నేను డైరెక్ట్ తీసుకోలేదు, కొంతమంది మంచి లీడర్లు తీసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని 5 రేసి తెమ్మని చెప్పాను. మంచి లీడర్స్ ని నేను కొన్ని గిఫ్ట్లు ఇస్తాను, కొన్ని కాంపిటీషన్స్ ఇస్తాను. అట్లా విన్ అయ్యి ఆ ప్రతి గిఫ్ట్ కూడా ఖచ్చితంగా కొట్టేసే వాళ్ళు తీసుకురమ్మను. నిన్న తీసుకొచ్చారు. మీటింగ్ నిన్న 11 గంటలకు స్టార్ట్ అయింది. మనకి 11 గంటలకు 50 మంది వచ్చారు. ఇంకొక గంట లోపునే మొత్తం 115 మంది వచ్చారు. వాళ్ళతో మీటింగ్ చేశాను, మళ్ళీ నైట్ పెట్టాను. నైట్ కూడా మీటింగ్ చేశాను, 2 గంటలు అయింది. అయితే నిన్నటిదంతా ప్రోగ్రాం నేను షూట్ చేయించాను, వీడియో తీశాను. ఆ వీడియోస్ని కూడా రేపు నేను డెలివరీ చేస్తాను. ప్రతి పాయింట్ మీద అంటే నిన్న మాట్లాడిన వివరాలు ఏంటంటే, గిఫ్ట్లు అవన్నీ నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. వివరాలు ఏంటంటే, క్యూ లైఫ్ లో హోమ్ మార్ట్స్ గురించి చెప్పాను. అంటే ఒక పల్లెటూరుకి 3 హోమ్ మార్ట్స్ ఇవ్వడానికి, ఒక సిటీలోను వార్డుకి 3 హోమ్ మార్ట్స్ ఇవ్వడానికి, లేదా ఒక మున్సిపాలిటీస్ లో అక్కడ కూడా వార్డులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక వార్డులో 3 హోమ్ మార్ట్స్ ఇవ్వడానికి ఇలా నేను ప్లాన్ చేశాను. అదే నేను చెప్పాను. ఆ వీడియోలు మళ్ళీ చూద్దరు కానీ ముందుగా చెప్తున్నాను. అలాగే హిందీలో వీడియో చేస్తున్న వాళ్ళు కూడా నాకు చేసి పంపించండి. నేను మళ్ళీ దాన్ని కూడా ఇదే గ్రూప్ లో పెడతాను. హిందీ వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది రాలేకపోతున్నారు కాబట్టి మీరు పంపించండి మీ వాళ్ళందరికీ. కీబో వాళ్ళకి మాత్రం కాదు, వాళ్ళు ఎవరైనా వస్తే ఇందులోకి వచ్చేస్తారు, వాళ్ళకి కాదు. వాళ్ళందరూ మనకి కాయిన్స్ అమ్మేటువంటి స్టోర్స్ ఉన్నోళ్ళు లేదా షోరూమ్ ఉన్నోళ్ళు, బీసీటీ కాయిన్ ఉన్న షోరూమ్ ఓనర్స్ అంతా
వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుందాం, మనం ఎంత లబ్ధి పొందుతామో మనం చెప్తాం. ఓకే, అయితే ఈ హోమ్ మార్ట్స్ క్వాంటమ్ లైఫ్ లో హోమ్ మార్ట్స్, ఈ హోమ్ మార్ట్స్ కి నేను చెప్పినట్టుగా మన దేశం మొత్తం, దేశం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన రేషియోలో విలేజ్ కి కానీ వాటికి కానీ ఇట్లన్నింటికి ఒక్కొక్క దగ్గర 3 ఆ హోమ్ మార్ట్ తీసుకోవడానికి అర్హత ఏంటి అన్ని నేను చెప్తాను. అయితే అలా హోమ్ మార్ట్ తీసుకున్న వాళ్ళ దగ్గర మన తాలూకా గ్రోసరీ ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళు ఎవరు కొనుక్కున్నా ఆ గ్రోసరీని వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే ఈ హోమ్ మార్ట్ పెట్టుకున్నాడు 5 రూపీస్ 10 రూపీస్ తీసుకొని పంపించేస్తాడు. లేదా మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. ఏ ఊరికి ఆ ఊర్లోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. దీనికి సంబంధించి మనకు ఒక యాప్ నేను రెడీ చేస్తున్నాను, వర్క్ అవుతుంది. ఆ యాప్ ఎలా ఉంటుందంటే, ఆ యాప్ మీరు టచ్ చేసినట్టు మీరు అంటే మనం కాస్మెటిక్స్, గ్రోసరీనా, బ్యూటీకి సంబంధించినవా, లేకపోయినట్లయితే డ్రెస్సెస్ అండ్ షూస్ వీటికి సంబంధించిందా, ఇలా రకరకాలుగా అందులోనూ అది విడివిడిగా ఫోల్డర్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి ఉదాహరణకి మీరు ఈ సోప్స్ అని, ఆయిల్స్ అని ఇలాంటి వాటిలోకి వెళ్ళారనుకోండి, దాన్ని టచ్ చేసిన వెంటనే అంటే మీకు పిక్స్ తో సహా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అది టచ్ చేసిన వెంటనే మీకు సబ్బులు, పౌడర్లు, ఆయిల్స్ ఇవన్నీ కనబడుతుంది. ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె అనేటువంటిది ఒకదాన్ని మీరు టచ్ చేశారు. హెయిర్ ఆయిల్, పారాచూట్ ఆయిల్. నేను చాలా ఐటమ్స్ అక్కడ పెట్టాను. అక్కడ పెట్టి వాళ్ళందరూ చూశారు. ఆ ప్రొడక్ట్స్ అన్నింటి గురించి ఇక మాట్లాడడానికి ఏం లేదు, అన్ని తెలిసినవే, మనం రోజు వాడుతున్నవే. నేను అక్కడ ఒక 100 ప్రొడక్ట్స్ పెట్టాను. మన వాళ్ళందరూ చూసారు, వచ్చిన వాళ్ళందరూ చూసారు. వాళ్ళందరూ ఎవరో ఒకరు మీ సీనియర్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ వివరాలన్నీ తెప్పించుకోవచ్చు. నేను వీడియో చేశాను కదా, అది కూడా మీకు పంపిస్తాను. అయితే ఇప్పుడు ఈ మార్ట్ ని ఎలా పనిచేస్తాము అనే దాని మీద నేను చెప్తాను. ఎందుకంటే నేను గిఫ్ట్లు వగేరలు ఇస్తాను. ఇప్పుడు ఓ పని చేస్తాను, గిఫ్ట్లన్నీ నేను ముందు చెప్పేస్తాను, తర్వాత ప్రాజెక్ట్ చెప్తాను. ఎందుకంటే మీలో చాలా మందికి ఓపిక లేదు. ఇదంతా ఎందుకు వినడం అనే వాళ్ళు ఇందులో లేరు, అందరూ బాగానే ఉన్నారు. ఎందుకైనా మంచిది, నేను గిఫ్ట్లు ఇచ్చేస్తాను, తర్వాత మీకు మిగతా చెప్తాను. అన్ని జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. ప్రాజెక్ట్ గురించి లాస్ట్ లో చెప్తాను, వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఇస్తాను. ఇందులో మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది క్యూ లైఫ్ లో యూజర్ రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయో వాటి మీద గిఫ్ట్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ మంది టీం ఉంటే అంత ఎక్కువ ఇన్కమ్ మనం సంపాదించుకుంటాం. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది అనమాట. 100 మంది తీసుకున్నారు అందరూ 4 పని చేస్తే చాలు, లేదా సరైన లీడర్ ఒక్కడు పని చేస్తే చాలు మన మొత్తం టీంలో. అలాగా అందరూ పని చేస్తే ఇంకా అదిరిపోద్ది. అందరూ పని చేయడానికి ఎలాగో మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఈ యూజర్ గిఫ్ట్ ఎలాగిస్తున్నాం అంటే, మనం ఈ గిఫ్ట్ కోసం 30/6/2025కి ఇచ్చాం. అంటే రేపు జూన్ ఎండింగ్ అనమాట. ఇందులో లెవెల్ అన్ని మీకు ఇచ్చాను. ఆ లెవెల్లో 0 అంటే మీరు, 0 లెవెల్ అంటే మీరు అనమాట. ఇప్పుడు ఆ 0 పెట్టింది ఏది ఉందో అది మీరనమాట. అది ఆ 0లో మీరు ఉన్నారు అంటే, 0 అంటే మీకు ఏ టీం లేదు. ఇప్పుడు మీ టీం ఎలాగొస్తుంది, మీరు 5గురిని రిఫర్ చేస్తే, 5గురికి మీరు రిఫరల్ ఇస్తే 5గురు వచ్చేస్తారు. ఈ రిఫరల్ ఇవ్వడం అనే దాంట్లో మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఎంత మందికే తెచ్చుకోండి, వాళ్ళు పని చేస్తే మీకు అద్భుతమైన కమిషన్ వచ్చేస్తుంది. వాళ్ళు పని చేయకపోయినా కొంత కమిషన్ వస్తుంది. వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ పర్చేజ్ చేయలేదు, ఒక్క రిఫరల్ కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వలేనప్పుడు కూడా మీకు కమిషన్ వస్తుంది. అదే మన కంపెనీ తాలూకు ప్రత్యేకత. కనిపించిన ఉన్నలా కొట్టుకెళ్ళిపండి, వాళ్ళ వల్ల మీకు డబ్బులు వస్తాయి.
అక్కడ కండిషన్ ఏంటి? 100 రోజుల్లో 5 రూపాయలు ఏదో ఒకటి కొనుక్కుంటే, టీయో టిఫినో ఏదో ఒకటి తీసుకుంటే రెన్యువల్ అయిపోద్ది. మళ్ళీ 100 రోజుల వరకు వాళ్ళ వల్ల వస్తూనే ఉంటది. అలాగే వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు పనిచేయకపోయినా మీ టీం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా వస్తుంది. అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మరి 100 రోజుల్లో 5 రూపాయలు అనేసి అంటే అసలు మనిషి మామూలు బ్రతకడానికి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సిగరెట్ తాగొచ్చు, లేదంటే టీ తాగొచ్చు, చాలా తీసుకోవచ్చు. పళ్ళు, లేదా ఇదో ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి చేయొచ్చు. 5 రూపాయలు ఖరీదు చేసి ఏది చేసినా పర్లేదు. ఓ షాంపూ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే అది రెన్యూ అయిపోద్ది. కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా చాలా మంది ఇందులోకి తీసుకురావడానికి పూర్తి ఛాయిస్ ఉంటుంది. అలా తీసుకున్నాడు ఏదో రోజున ఇక్కడ ఉన్నవన్నీ, మనకు ఉన్నవన్నీ కూడా మనిషి అవసరాలతో ఉన్నాయి. గ్రోసరీస్ అని ఇవన్నీ మనిషి అవసరాలతో ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటాడు, అలవాటు అయిపోతాడు. అది అలవాటు అవ్వకపోయినా నో ప్రాబ్లం. అయితే అలాగా మీరు మీ డౌన్ లైన్లో 5 జాయిన్ చేశారనుకోండి. వాళ్ళ 5 5 25, 25 మంది 5 125, 125 మంది 5 625, 625 ఇంటూ 5 3125 125 మంది యూజర్స్ ఇలా వస్తారు. గిఫ్ట్ కోసం మాత్రమే, లేకపోతే అవసరం లేదు. ఇది చాలా మంది కూడా వస్తారు. అలా వస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇదే లెవెల్లో, అంటే 5th లెవెల్ గుర్తుపెట్టుకోండి, 5వ లెవెల్లో మనకు ఎలా వచ్చినా సరే పర్లేదు, 3500 మంది యూజర్స్ వచ్చారనుకోండి. 3500 మంది యూజర్స్ వచ్చారనుకోండి. అలా వస్తే మన క్యూ లైఫ్ హోమ్స్ అని చెప్పేసి మనం లేఅవుట్ చేస్తున్నాం. ఆ లేఅవుట్లో లేఅవుట్స్ చేస్తున్నాం. ఆ లేఅవుట్లోని మనం ఫ్లాట్లు అమ్ముతున్నాం. దాంట్లోను అంటే దాని కాన్సెప్ట్ వేరు. అది నేను చెప్తాను. చాలా తక్కువ రేటుకి మనం ఫ్లాట్స్ ఇస్తున్నాం. అది ఆ ఫ్లాట్స్ అన్ని విన్ అయితే మనం ప్రత్యేకించి ఇలా గెలిచిన వాళ్ళందరికీ ఒక ప్రాంతంలో నేను మళ్ళీ ఒక ఫ్లాట్స్ వేస్తున్నాను. ఆ ఫ్లాట్స్ని ఇక్కడ డబల్ బెడ్ రూమ్కి 22 గజాలు పడుతుంది. అంటే అపార్ట్మెంట్ కదా, 22 గజాలు పడుతుంది. ఆ సైటు 22 గజాల సైటు 1000 SFTకి మీ పేరుని, అంటే మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని సరిపోతుంది మీరు. అంటే చూడండి, అలా 3500 తీసుకురావడం ఇప్పుడు చాలా మంది ఇందులో అద్భుతంగా చేసి పడేశారు. అందులో చాలా బాగా వచ్చాయి. దానికి ఆ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ రెండో గిఫ్ట్ 5000 అయింది అనుకోండి, 3 బెడ్రూమ్కి అంటే 1600 SFTకి 32 గజాలు మీకు గిఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ గిఫ్ట్ని అందరూ పొందొచ్చు. మనం ఎప్పటిదాకా ఇస్తున్నాం? రేపు 6 నెల 30 తారీఖు వరకు కూపన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చాను. కూపన్స్ క్రియేట్ అవుతున్నాయి, మీరు ఇవ్వచ్చు. ఇదేంటంటే మనం ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్ అని మనం లేఅవుట్ వేస్తున్నాం. ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్, ఎంటీ సైట్ ఖాళీగా అమ్మేది కాదు, అది బిల్డింగ్స్ లేఅవుట్. దాని కాన్సెప్ట్ అంతా వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో ఇస్తాను. నేను మీటింగ్కి వచ్చిన వాళ్ళతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే నేను 4-5 గంటలు మాట్లాడింది ఇప్పుడు నేను వాయిస్ చెప్పలేను. అద్భుతమైనటువంటి ప్లాన్తో నేను ముందుకు వస్తున్నాను. శుభ్రంగా అద్భుతంగా మీరు సంపాదించుకోవచ్చు. అయితే ఇందులో ఒక ఫ్లాట్ అమ్మారనుకోండి, అంటే 1000 చదరపు అడుగుల ఫ్లాట్ మీరు అమ్మారనుకోండి, వాళ్ళకి 22 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తాం. అయితే దానికి గాను సేల్ చేస్తున్నందుకు ఒక గిఫ్ట్ ఎలాగిస్తున్నాం? 7 ఫ్లాట్లు సేల్ చేస్తే మన తాలూకా 200 కిలోమీటర్స్ వచ్చే వీవి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాం ఫ్రీగానే. ఇన్ కేసు 7 ఫ్లాట్లు చేసే వరకు నేను ఆగను, నాకు ఇప్పుడే కావాలి అని అన్నారు అనుకోండి మీరు, అప్పుడు ఒక్క ఫ్లాట్ సేల్ చేసిన వెంటనే కూడా నేను 20,000 డౌన్ పేమెంట్ ఇచ్చేస్తాను. అది మన బండి తీసుకుంటారో మరొకరు బండి తీసుకుంటారో, మరొక బండి ఇమ్మంటే అదే ఇస్తాను, బండే ఇస్తాను, మళ్ళీ డబ్బులు ఇవ్వను దాంట్లో. అది మీరు తీసుకోవచ్చు అనమాట.
7 చేసేస్తే ఆ తర్వాత 7 చేసినా ఆ డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయి. అంటే 6 చేయాలి, ఒకటి చేసిన తర్వాత చేస్తే 6 రెళ్ళు 12 అంటే 1,20,000 మీకు వచ్చేస్తాయి. మొత్తం 1,40,000 బండికి ఇస్తున్నాం మనం. మీరు అలాగా ఈ బండిని మీరు కొట్టొచ్చు, మీరు సొంతంగా తీసుకోవచ్చు అన్నమాట. మీరు ఆ బండి తీసుకోవచ్చు, మంద కావాలంటే మంద తీసుకోవచ్చు, బయట తీసుకోవచ్చు. అంటే మీకు అందుబాటులో లేదు అని అనుకోండి, నేను ఆగలేను అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. లేదు మన దగ్గర ఉన్న మన్నమ్మంటే నేనే ఇచ్చేస్తాను ఆ బండి. అయితే ఇలా మీరు ఒక గిఫ్ట్ కొట్టేయచ్చినప్పుడు బండి, ఒక్క ఫ్లాట్ తోటే మీరు ఒక బండి పట్టుకోవచ్చు లోన్లోనైతే. లేదు 6 చేస్తే ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరికైతే అమ్మారో మన కస్టమర్ ఉంటాడు, ఆ కస్టమర్కి మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ కస్టమర్కి కూడా ఒక బండికి డౌన్ పేమెంట్ ఇచ్చేసి బండి కొనుక్కోమని, ఒకటి వాళ్ళకు కూడా కస్టమర్ సేల్ గిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సాహంకి వాళ్ళకు కూడా ఒక వెహికల్ ఇస్తున్నాం. అంటే చూసారా, ఒక్క ఫ్లాట్ అమ్మితే కొన్నోడికి ఒకటి, అమ్మినోడికి ఒకటి 2 బాలు వస్తుంది. కొన్న వాళ్ళకి ఒకటి, అమ్మిన వాళ్ళకి ఒకటి, 2 బాలు వస్తుంది. ఈ ఫ్లాట్ కాస్ట్ ఎంత, ఆ ఫ్లాట్ కి డౌన్ పేమెంట్ ఎంత, అంత మన వాళ్ళు చెప్తారు, దాంట్లో ఉన్నదంతా. అయితే ఈ ఫ్లాట్ కి టోకెన్ పేమెంట్, టోకెన్ అడ్వాన్స్ ఓన్లీ 20,000 రూపాయలు మాత్రమే. వారం రోజుల్లో టోకెన్ అడ్వాన్స్ 1,50,000, దాని తర్వాత 1,20,000 ఇస్తే సరిపోతుంది. అది టోకెన్ అడ్వాన్స్ పూర్తి అయిపోద్ది. మిగిలిన క్యాష్ అంతా రిజిస్ట్రేషన్ రోజుని, రిజిస్ట్రేషన్ ముందు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తారనమాట. వెంటనే చేసుకోవచ్చు. అది వెంటనే చేసుకొని మీ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు. దాని ఫార్మేట్ ప్రకారం, దాని ప్లాన్ ప్రకారం మీకు అంతా మనం తెలియజేస్తారు. ఇది 3 బెడ్రూమ్ అనమాట. ఈ రెండింటిలో ఏది కొనుక్కున్నా ఓకే, ఏది తీసుకున్నా ఓకే. అయితే దీని కమిషన్స్ కూడా అవి కూడా చెప్తాను నేను. అయితే ఈ రెండింటిలో మీకు నచ్చింది తీసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లాట్స్ ని ఇప్పుడు విశాఖపట్నం మనం ఇప్పుడు రెడీ చేశాను, వేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మన భోగపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ వెంచి వేస్తున్నాను. అలాగే మన అమరావతిలో ఒకటి వేస్తున్నాను. ప్రస్తుతానికి తాత్కాలిక అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే వేస్తున్నాను. తర్వాత దేశం మొత్తం వేసుకుంటూ వెళ్తాం. ఇది ఒక నూతనమైనటువంటి సబ్జెక్ట్, ఇది అద్భుతమైన ప్లాన్. ఇది చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి, కుమ్మేయండి అంతే. ఓకే.